హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మీగా ఎప్పుడెప్పుడు తినేద్దాం అనే నెత్తళ్ళు చింత చిగురు అనమాట. మిక్సింగ్ కర్రీ అండి. మన పాతకాలం పద్ధతిలో అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసండి, ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు మనం పాతకాలం వంట అండి. చింత చిగురు నెత్తళ్ళు అనమాట. వీటిని నెత్తళ్ళు అంటారు, మెత్తళ్ళు అంటారు అంత అనమాట. ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇదేంటంటే ఎప్పుడైనా మనము డ్రై ఫిష్ కానీ ఏదైనా ఇంటర్వ్యూలు కానీ మనం కొంచెం స్మెల్ రాకుండా చేసుకోవాలంటే ఫస్ట్ వీటిని అయితే మనము పాన్ కొంచెం వేడయ్యాకండి కొంచెం మనం వేయించుకోవాలన్నమాట. వేయించుకోవటం మీన్స్ కొంచెం రోస్ట్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది మనం కర్రీ చేసుకున్నప్పుడు కొంచెం తగ్గిపోతుందండి. అంటే కొంతమంది స్మెల్ చూసి కూడా తినారు కదా, వండినా కానీ పక్కన అంతా కూడా స్మెల్ వస్తూ ఉంటుంది. సో అట్లా కొంచెం స్మెల్ రాకుండా ఉండాలంటే కనుక మనం ఇట్లా కొంచెం జస్ట్ లైట్గా కొంచెం వేయించుకున్నామంటే చక్కగా తినేటప్పుడు అంత స్మెల్ అయితే రాదు, బాగుంటుంది అనమాట. కర్రీ కూడా కొంచెం బాగుంటుందండి డిఫరెంట్గా. చూడండి, దీన్ని అయితే మనం కొంచెం వేయించేసుకున్నాము. వేగినప్పుడు ఆ స్మెల్ వస్తుందండి, అప్పుడు మనము చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి కొంచెం వేయించేసాను, చూసారు కదా, ఇందులో ఏదైనా డస్ట్ అట్లా ఉన్నా కానీ అంతా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 5 minutes అట్లా మనం పక్కన పెట్టేసుకొని కర్రీ ప్రాసెస్ చేసుకోవచ్చండి. కొంచెం వేయించిన నెత్తళ్ళు అయితే మనం గిన్నెలో తీసుకున్నాము. వీటిలో వాటర్ పోసేసి శుభ్రంగా మనం అయితే వాష్ చేసేసుకుందాం. మంచి ఇట్లా ఒకసారి మనం చూడండి 3 times అయితే కడిగి శుభ్రంగా ఇట్లా మంచి వాటర్లో అయితే నేను పెట్టేసండి. జస్ట్ 5 minutes పెట్టేసిన తర్వాత నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్నాం. అయితే ఈ మధ్య డాక్టర్స్ కూడా ఈ ఎండు చేపలు అనేవి తింటే చాలా మంచిది హెల్త్కి అని కూడా చాలామంది చెప్తున్నారు. కానండి తినని వాళ్ళకైతే ఈ స్మెల్ ఇదంతా చాలా కష్టం అనమాట. బట్ ట్రై చేస్తే మంచిది. తినే వాళ్ళకైతే ఎండు చేపలు ఇలాంటివంటే ఫేవరెట్ ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు అనమాట. మన పాతకాలంలో మన ఇంట్లో తినే వాళ్ళకైతే మనకు అలవాటు కదా, అలా అనమాట. ఇప్పుడు మనము ఆయిల్ యాడ్ చేస్తున్నామండి. నేనైతే పల్లి ఆయిల్ తీసుకుంటున్నాను. నేను ఎండు చేపలైనా నాన్ వెజ్ అయినా ఏదైనా కానీ చక్క పల్లి ఆయిలే నేను యూజ్ చేస్తాను కదా. ఇదిగోండి కొంచెం ఆయిల్ అయితే ఉండాలండి, ఎందుకంటే ఇవి స్మెల్ వస్తాయి. కొంచెం ఇందులో మంచిగా వేగితే అట్లా బాగుంటుంది అనమాట, దానికోసం అని చెప్పేసండి. ఇదిగోండి ఆయిల్ కొంచెం హీట్ అవగానే ఫస్ట్ మనము ఈ పక్కన వాష్ చేసి పెట్టుకున్న నెత్తళ్ళు అయితే వేస్తున్నానండి. ఇది కొంచెం నేను ఆయిల్ అయితే వేయించుకుంటాను, అప్పుడు బాగుంటుందండి. మనం తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అంటే ఇట్లా వాష్ చేసి డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, అలా వేసుకుంటే ఒక రకం ఉంటుంది. ఇలా కొంచెం మనము ఆయిల్ అనేది మంచిగా వేయించుకుంటే ఈ పీస్ కూడా కొంచెం గట్టిగా ఉంటుందండి, బాగుంటుంది అనమాట. ఇది ఒక టేస్ట్ ఉంటుంది కర్రీ. అయితే చాలా హెల్త్కి అయితే అండి, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ నెత్తళ్ళు అనేవి చాలా బాగా పనిచేస్తాయండి. ఎప్పుడన్నా అలవాటు ఉన్న వాళ్ళైతే చక్కగా మనం వీక్లీ వన్స్ తింటే బాగుంటుంది. ఇది ఏ దొరికిన ఈ నెత్తళ్ళు కానీ ఎండు చేపలు కానీ. ఇప్పుడు వీటిని నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అండి. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను అండి. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఈ ఆయిల్లోనే మనం తీసుకున్న ఆయిల్లోనే చక్కగా మనము ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే నేను కట్ చేశాను అండి, వేసేస్తున్నాను. ఈ చింత చిగురు కూడా అంటే మే నెల, ఏప్రిల్ మే నెలలో బాగా దొరుకుతుంది. అంటే చిగురుగా స్టార్టింగ్ అనమాట. ఇప్పుడు జూన్ నెల కదండి, ఎక్కడో దొరుకుతుంది, చాలా కాస్ట్లీ ఉందనమాట. జస్ట్ నాకు 50 grams 50 rupees తీసుకున్నారండి. అదేంటంటే ఇప్పుడు దొరకదమ్మా సీజన్ కదా అని అన్నారు. చూడండి ఇప్పుడు మన ఆనియన్స్ అనేవి కొంచెం మంచిగా వేగాలన్నమాట. ఇవి కొంచెం వేగనిద్దామండి. అలాగే ఇవి వేగుతుండగానే మనం పచ్చిమిర్చి చూడండి ఒక 3 పెద్ద పచ్చిమిర్చీస్ అయితే నేను ఇలా కట్ చేశాను అనమాట. ఇవి కూడా వేసేస్తున్నాను. పచ్చిమిర్చి ఉండాలండి. ఎండు చేపలు కానీ ఎండ్రాయిలు కానీ మనం వండుకున్నప్పుడు అండి, కొంతమంది వెయ్యరు, కానీ మీరు పచ్చిమిర్చి వేసి చూడండి, ఆ ఘాటు భలే ఉంటుంది అనమాట. కర్రీ అయితే బాగా టేస్ట్ వస్తుంది. ఇదిగోండి ఆనియన్స్ అనేవి ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ టైంలో మనం చక్కగా వేయించి పెట్టుకున్న ఈ నెత్తళ్ళు అయితే వీటిలో వేసేద్దామండి. ఇదిగోండి వేసాక మంచిగా కలిపేద్దాము. ఇదిగోండి ఇలా ఒక 3 minutes తర్వాత చక్కగా మనము పసుపు 1/2 tablespoon పసుపు అయితే వేసుకుంటున్నాం అనమాట. అలాగే కారం అండి. కారం ఏంటంటే మన స్పైస్కి తగినంత. కొంచెం పులుపు అనేది వేసినాం కాబట్టి కారం అనేది పడుతుందండి. చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోండి. నేనైతే ఒక పెద్ద 1 tablespoon అయితే వేసానండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేద్దాం. సరిపోకపోతే సాల్ట్ అనేది మళ్ళీ మనము చెక్ చేసుకుందామండి. ఇలా వేసేసి ఒకసారి మూత పెట్టేస్తే కొంచెం అన్ని పడతాయి వాటికి, ఆ పీసెస్కి ఉప్పు కారాలు పడతాయి అనమాట. ఇదిగోండి ఇట్లా 1 minute తర్వాత అయితే మనం కలిపేద్దాము. మాడకుండా ఉప్పు కారాలు వేసాం కాబట్టి అండి కొంచెం మాడుతుంది. అందుకోసం అని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని కొద్దిగా ఒక 2 minutes నుంచి
ఒక 3 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకుందామండి. మంచి అరోమా అండి, మంచి స్మెల్ అయితే వస్తుందనమాట. బట్ మనం ముందు వీటిని వేయించాం కాబట్టి ఆ ఎండు చేపలు అనే స్మెల్ అయితే కాదండి. బట్ ఈ మసాలాలు ఇవన్నీ కూడా కొంచెం వేగి మంచి సువాసన అయితే వస్తుందన్నమాట. ఇదిగోండి, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే అండి, మనము ఈ నెత్తళ్ళని చక్కగా ఫస్ట్ డ్రై రోస్ట్ చేసి ఆ తర్వాత ఆయిల్లో వేయించాము కదండి. దానికోసం అని చెప్పేసి ఇప్పుడు మన నెత్తళ్ళు కొంచెం గట్టిగా అయిపోతాయి అనమాట. సో దానికోసం మనం ఉప్పు కారాలు వేసిన 2 నిమిషాల తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. మీరు కనుక ఈ నెత్తల్ని ఓన్లీ మామూలు చల్లటి వాటర్లో ఒక అరగంట సేపు ఉంచేసి కర్రీ చేసుకున్నారనుకోండి, వాటర్ పోసుకున్న పని లేదు, చక్కగా దగ్గరికి మనం చేసేసుకోవచ్చు అనమాట. చక్కగా మగ్గిపోతుంది అది, ఎందుకంటే నాని ఉంటుంది కాబట్టి వాటర్లో ఎక్కువసేపు ఉంటాయి, సోప్ చేసి ఉంచుతాం కాబట్టి సరిపోతుంది అనమాట. బట్ ఈ వీటికి ఏంటంటే మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం నెత్తళ్ళు అనేవి, ఈ ఎండు చేపలు అనేవి మంచిగా కుక్ అవ్వాలి. దానికి సరిపోయిన వాటర్ అయితే మనం యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకున్నాకండి కొంచెం ఉప్పు కారాలు అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోతే ఏమైనా అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా పెట్టేసి మూత పెట్టేసండి 5 మినిట్స్ అయితే మనం కుక్ చేయాలి. 5 మినిట్స్కి అయితే అవి మంచిగా కుక్ అయిపోతాయి అనమాట. ఇలా ఒక 5 నిమిషాలు వదిలేద్దాము. ఇదిగోండి, చూసారు కదా మన చేపలు కూడా మంచిగా కుక్ అయిపోయింది అనమాట. ఇంకా మీకు కొంచెం టైం పడుతుందంటే ఒక 5 మినిట్స్ అనమాట. అట్లా మీరు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అయినా కుక్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం ఇప్పుడు చింత చిగురు అనేది వేసామంటే అండి పులుపుకి కుక్ అవ్వ అనమాట. అందుకోసం అని చెప్పి ముందు కొంచెం ఇవి మంచిగా కుక్ చేసుకొని అప్పుడు మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. దగ్గర కూడా వచ్చేసింది వాటర్ అన్ని, మనం వేసిన వాటర్ అన్ని కూడా అండి వాటర్లోనే మంచిగా కుక్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఇదిగోండి చింత చిగురు ఇంతకుముందు చూపించా కదండి. దీన్ని ఏంటంటే అండి చక్కగా మనము ఈ పుల్లలు ఇవన్నీ కూడా ఉంచుకోవచ్చు, ఏదైనా పులుపు దిగుతుంది కాబట్టి. దీన్ని ఏంటంటే బాగా నలుపుకోవాలి. ఇదిగోండి చేయితో బాగా ఇట్లా నలుపుకొని వేసుకోవాలన్నమాట. నీట్గా కొంచెం అండి వీటిని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని అయితే వేసుకోవాలి. చూడండి, వేసిన తర్వాత మంచిగా మనము దీన్ని మిక్స్ చేసుకోవాలి. అదే పప్పు వాటిలో అయితే ఏంటంటే మనం డైరెక్ట్ వేసామనుకోండి, వేసిన తర్వాత చక్కగా మనం మెదుపుకుంటాం కాబట్టి అది నలిగిపోతుంది. ఇట్లా కర్రీస్ చేసేటప్పుడు అయితే మనం కొంచెం క్రష్ చేసుకుని వేసుకుంటే బాగుంటుందంట. లేదంటే ఇలా వేసుకున్న ఆకులుగా బాగానే ఉంటుందండి. చూసారా, ఫస్ట్ అయితే కుక్ చేద్దామండి. ఒకవేళ వాటర్ కన్సిస్టెన్సీ కావాలంటే మీరు ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ పోసుకొని అయితే ఒక 5 మినిట్స్ కంపల్సరిగా కుక్ చేయాలి. అప్పుడే ఆ పులుపుదనం అనేది మన చేపలకన్నికి కూడా పడుతుందండి. ఇదిగోండి మన కర్రీ చూసారు కదా, చక్కగా కుక్ అయిపోతుంది కదా, అయిపోయిందండి. ఆ చింత చిగురు కూడా మంచిగా ఒక 5 మినిట్స్ వేసిన తర్వాత కుక్ చేస్తా. ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే అండి కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకోండి. ఇది కొంతమంది ఎండు చేపల కొత్తిమీర అనేది వాడరండి, అట్లాంటి వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి. వేసుకునే వాళ్ళైతే కొంచెం వేసుకోండి, బాగుంటుంది. ఆ పులుపుదనానికి దీనికి కొంచెం టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. కొత్తిమీర వేసాక ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే అండి కొంచెం దగ్గరకు వస్తే బాగుంటుంది. చక్కగా టేస్ట్ మంచి స్మెల్ వస్తుందండి. ఉడికింది, ఆ పులుపుదనం అంతా కూడా చాలా బాగుంది. చూసారండి, ఎంతో టేస్టీగా ఎమ్మిగా ఈ నెత్తళ్ళు చింత చిగురు అనమాట. సీజనల్ కదండి ఇది దొరికేది, అందుకోసం అని చెప్పేసి నేను ఇప్పుడు చేశాను అనమాట. టేస్ట్ అయితే మామూలుగా లేదండి, వేడి వేడి అన్నంలో అయితే అసలు నిజంగా అద్భుతంగా ఉంది. అలాగే చపాతీ రోటీకి కూడా చాలా బాగుందండి. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.